ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఫ్రిడ్జ్లు ఎవరిళ్లల్లో ఉండవు, అందరికీ అవసరమే. మన దైనందిన జీవితంలో ఫ్రిడ్జ్ ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. అయితే ఆ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయటం మనలో చాలా మందికి రాదనే మాట మాత్రం వాస్తవం. ఒప్పుకుంటారా? ఒప్పుకుని తీరాల్సిందేనండి. ఈవెన్ నాకు కూడా. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న చిన్న మెలకువలు మనం పాటిస్తే ఫ్రిడ్జ్ ఎక్కువ రోజుల పాటు మన్నుతుంది. అంటే ఎక్కువ రోజులు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రోజులు కాదు, సంవత్సరాల పాటు. అసలు ఒక ఫ్రిడ్జ్‌ని మనం కొన్నామంటే బేసిక్‌గా దాన్ని ఎలా చూసుకోవాలి? ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి? ఎలా క్లీన్ చేయాలి? ఏదైనా కంప్లెయింట్ వస్తే ఎప్పుడు మనం టెక్నీషియన్‌ని సంప్రదించాలి? ఇవన్నీ ఇవాల్టి వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నాను. అయితే నేను కాదండి, ఒక ఎక్స్‌పర్ట్‌ని మీకోసం తీసుకొచ్చాను. కొన్ని దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైన ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. రిఫ్రిజిరేటర్స్ బాగు చేస్తారు. ప్రత్యేకించి ఎలాంటి కండిషన్ ఉంది, దీని పనికొస్తుందా లేదా, అసలు ఎంతవరకు దీన్ని యూజ్ చేయొచ్చు, మార్చాలా వద్దా, ఇలాంటివి ఇట్టే చెప్పేస్తారు. సో ఒకసారి నేను వినడం కాదు, మీ అందరికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోటి వారిని ఆహ్వానించాము. ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి రెఫ్రిజిరేటర్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తాను. హలో ప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాలుగా రెఫ్రిజిరేటర్ టెక్నీషియన్ గా ఉన్నారు? 18 ఇయర్స్ నుంచి. 18 ఏళ్ళు అవుతోంది. అవునండి. ఓకే. ఓన్లీ రిఫ్రిజిరేటర్సా? మీరు ఏవేవి రిపేర్ అంటే చేస్తారు? రిఫ్రిజరేషన్స్, ఏసీ వర్క్స్, హ్మ్. వాషింగ్ మిషన్స్, హ్మ్. డిటిహెచ్ సంబంధించి. ఓకే. సో ఇవన్నీ ఓకే. మీరేంటండి మీరు చదువుకున్నది? నేను ట్రిపుల్ ఈ చేశాను డిప్లొమా. ఓకే. ఓకే. సో ఆ నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్ గా. చదివింది కాదు కాబట్టి. 18 సంవత్సరాలు. ఉమ్. ఎక్కడ మీరు పుట్టి పెరిగింది? హైదరాబాదేనా? భీమవరం అండి, వెస్ట్ భీమవరం. గోదావరి. ఓకే. సో ఇక్కడ మీరు జాబ్ చేయటం కొన్ని రోజులు జాబ్ చేశానండి. ఉమ్. కన్స్ట్రక్షన్ లో చేశాను కొన్ని రోజులు జేఎస్ ఇండస్ట్రీస్. కంప్లీట్ గా ఈ ఫీల్డ్ లో ఉండి 18 ఏళ్ళు అవుతోంది. యాక్చువల్ చదువుకున్న దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో ఏంటంటే ప్యారలల్ గా. సో ఇవాళ మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటంటే, ఫ్రిడ్జ్ల గురించి మాట్లాడదామనండి. అంటే ఓకే. ఉదాహరణకి అంటే మనకి అర్థం కావాలని చెప్పి మాకు అందుబాటులో ఉన్నటువంటి ఒక పోర్టబుల్ మినీ ఫ్రిడ్జ్ ని తీసుకొచ్చాను. ఓకే. అంటే కామన్ గా అన్నిటికీ ఒకే విధంగా చెప్పొచ్చా? చెప్పచ్చు. అన్ని ఒకటేనా ఫ్రిడ్జ్లు? అంటే వేరియంట్ బట్టి మాది చిన్న ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్ అంటారు కదా, మినీ అవును. ఫ్రిడ్జ్. దీని తర్వాత సింగిల్ డోర్, ఇగో సింగిల్ డోర్, లైక్ సింగిల్ డోర్ అంటారు దీన్ని కూడా. సింగిల్ కాబట్టి డోర్ లో ఇది మినీ మినీ. ఓకే. దీని తర్వాత 160 లీటర్స్ అని చెప్పేసి 200, 250 అట్లా మన 500 Okay. దాకా ఉంటాయి Liters లీటర్స్. బట్టి ఇట్లా అవును, ఉంటుంది పెరుగుతూ అన్నమాట. ఉంటది. దాంట్లో మన డోర్లు కూడా ఉంటాయి. డబుల్ డోర్ అంటారు, ట్రిపుల్ డోర్ అంటారు. ఏమోనండి, ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఫ్రిడ్జ్లు. ఇక్కడేమో ఇంత బుజ్జిది ఉందా, కొంతమంది ఇళ్లలో అయితే బీరువా అంత ఉంటున్నాయండి ఫ్రిడ్జ్లు. మేబీ వాళ్ళకి అది అవసరం ఉండి, పెద్ద టెక్నాలజీని ఫ్యామిలీ బట్టి ఉన్నప్పుడు అలా స్మార్ట్ లో, పెట్టుకుంటున్నారు. ఇందులో స్మార్ట్ కూడా వచ్చిందండి అంతా కూడా. హ్మ్. చాలా రకాలు వచ్చింది ఫ్రిడ్జ్ లో. Hmm. ఓల్డ్ ఇదంతా ఓల్డ్ అనమాట. సో కొంత Okay. లేటెస్ట్ నడుస్తుంది. సో ఫ్రిడ్జ్ గురించి అవగాహన కల్పిద్దాము అనే ఉద్దేశంతో, అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఆ మాత్రం తెలీదా అని అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియదండి. ఈవెన్ నాకు కూడా తెలియదు ఫ్రిడ్జ్ని వాడే పద్ధతి. అవును. అసలు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి యూసేజ్ ఎలాగా, మెయింటెనెన్స్ ఎలాగా, ఇవన్నీ మీరు మాకు చెప్తారా ఇవాళ? ఓకే, రైట్ ప్రసాద్ తప్పనిసరి. గారు, నాకున్న డౌట్స్ ఒక్కొక్కటే అడుగుతాను. Hmm. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఫ్రిడ్జ్ నేను కొనాలనుకున్నానండి. ఓకే. నేను వెళ్తున్నాను ఒక షోరూమ్ కి. ఓకే. ఏ ఫ్రిడ్జ్ తీసుకోవాలి, అసలు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు నేను తీసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక యాక్చువల్ ఫ్రిడ్జ్ గా బేసిక్ గా ఫ్రిడ్జ్ తీసుకోవాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, యాక్చువల్ మన ఫ్యామిలీ ఓకే. ఎంతమంది ఉన్నాం ఏంటి, మన యూసేజ్ ఎట్లా ఉంటుంది, Mm. దీని ప్రకారం Mm. స్టోరేజ్ ని బట్టి. యాక్చువల్ గా మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నాం, ఎంత స్టోరేజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. Mm. వెళ్ళిన తర్వాత మన బడ్జెట్ చూసుకోవాలి ఫస్ట్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 2 చిల్డ్రన్స్ అంటే కనుక మనకి 200, 220 లీటర్స్ లో మంచి ఫ్రిడ్జ్ దొరికిపోతుంది సింగిల్ డోర్ లో. 250 లీటర్స్. సరిపోతుంది. సో మనకి అందులో వాటర్ బాటిల్స్ అని స్టోరేజ్ కూడా బాగుంటది, సరిపోతుంది. ఆ మాత్రం Medium చాలా family, అంటారు అవును. మినీ అయితే. అవును. కొంచెం పెద్ద ఫ్యామిలీ అనుకోండి అప్పుడు. అప్పుడు డబుల్ డోర్కి వెళ్తామండి. Hmm. 250 ప్లస్ అనమాట పైన డబుల్ డోర్స్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటేనండి, ఇళ్లలో స్పేస్ కూడా చూసుకోవాలి. అవును. ఒక కొత్త వస్తువు ఏదైనా తెస్తున్నామంటే అపార్ట్మెంట్స్ లో వాటిలో కొంచెం అవును. స్పేస్ చూసుకుని తీసుకోవాలి. అవును. మొత్తానికి ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి దగ్గర Hmm. దగ్గర ఒక నార్మల్ ఫ్రిడ్జ్ సరిపోతుంది. సరిపోతుంది. సింగిల్ డోర్ 250 లీటర్స్ సరిపోతుంది. సింగిల్ డోర్ సింగిల్ ఫ్రిడ్జ్. డోర్. సరేనండి, మీరు అన్నమాట మీద నేను ఫ్రిడ్జ్ కొన్నాను, ఇంటికి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ దాని మెయింటెనెన్స్ ఎలాగా, సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, అందులోనూ సీజన్స్ బట్టి కూడా మార్చాలంటారు. అవును. ఇప్పుడు మనకేమో వర్షాకాలం, అవును. సో ఎలా అసలు సెట్టింగ్స్ పెట్టుకోవాలి? ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైతే ఫ్రిడ్జ్ కొంటామో, సో సేల్స్ పర్సన్ మీకు మొత్తం దాని గురించి డెమో చెప్తాడు. Of సో డెమో కూడా చూపిస్తారు. కొన్ని కంపెనీలు చూపించాం. మనం ఏం చేయాలి, తీసుకొచ్చిన తర్వాత మనం పొజిషన్ ఎక్కడ చూసుకోవాలంటే, ఇంట్లో మనం ఎక్కడైనా పెట్టుకో, అక్కడ ఏం లేదు, ఒక బెడ్రూమ్ తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్. బెడ్రూమ్ లో ఫ్రిడ్జ్ అంటే పెట్టకూడదండి. ఇది వెనకాల హీట్ అవుతుంది కదండి. ఇది ఫ్రిడ్జ్ అనేది వెనకాల యాక్చువల్గా కూలింగ్ ఎట్లా వస్తుందంటే ఫైర్ నుంచి కూలింగ్ వస్తుంది. సో కండెన్సర్ ఎప్పుడైతే హీట్ అవుతుందో
ఈ హీటింగ్ మన కండెన్సర్ నుంచి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ నుంచి ఓకే ఎవాపరేటర్ అంటారు. అంటే యాక్చువల్గా ఆ. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది కూలింగ్ బాక్స్ అంటారు, కొంతమంది ఎవాపరేటర్ అంటారు, చాలా రకాల పేర్లు ఉన్నాయి. సో నేనేమంటానంటే ఇట్లా సైక్లింగ్ అయిన తర్వాత మనకు కూలింగ్ అనేది వస్తుంది. ఓకే ఓకే సో ఏంటంటే ఇక్కడ ఈ హీటింగ్ అనేది మనం లోపల పెడితే మనం ఏసీలు వాడతాం జనరల్గా. అవును ఏసీ రూమ్ లో బీరువాలను కూడా చెప్తారు కదా, ఎందుకంటే అవును. ఐరన్ ఐటమ్ ఏదైతే కూల్ని లాగేసుకుంటుంది అబ్జర్వ్ అది. చేస్తుంది బాగా. అవును. సో ఏంటంటే మనకు వచ్చే కూలింగ్ కానీ దీనికి వెళ్ళి కూలింగ్ ఎక్కువ అవుతుంది. సో బెడ్రూమ్ లో తప్ప మన ఓహో. హాల్లో పెట్టుకోవచ్చు, మన స్పేస్ ఇస్తాం, మన కన్వీనియంట్. ఓకే ఓకే. ఓకే అమ్మో మస్ట్ చాలా అండ్ షుడ్ మంది ఏంటంటే ఇళ్ళల్లో ఎర్తింగ్ అని ఉండాలి కంపల్సరీ. ఎర్తింగ్ ఉండాలి. ఎర్తింగ్ కంపల్సరీ ఉండాలి. ఓకే ఫ్రిడ్జ్ కి ఆ, కంపల్సరీ fridge. ఫ్రిడ్జ్ కి ఎర్తింగ్ ఉండాలి. ఫ్రిడ్జ్కి ఏసీ కూడా. బెడ్రూమ్లలో మీరు ఫ్రిడ్జ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు ఏసీ వేసినా అది మీరు ఎంజాయ్ చేయలేరు. చల్లగా అవ్వట్లేదు ఏంటి, రూమ్ ఏంటి కూల్ అవ్వట్లేదు అని తికమక పడుతూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే బీరువాలు కానీ ఇలా ఫ్రిడ్జ్లు కానీ పెట్టారా ఇక అంతే. ఎంత ఏసీ వేసుకున్నా కరెంట్ బిల్ వస్తూనే ఉంటుంది తప్ప మీరు కానీ ఆ కూలింగ్ ని ఎంజాయ్ చేయలేకపోతారు. ఇది ఒక కొత్త విషయం తెలుసుకున్నానండి నేనైతే. ఆ, రైట్ ఓకే. బెడ్రూమ్ లో తప్ప ఇంకెక్కడైనా సరే అరేంజ్ హాల్లో చేసుకోవాలి. పెట్టుకోవచ్చు, కిచెన్ లో Dining పెట్టుకోవచ్చు, area. డైనింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు. మన ఫస్ట్ ఫ్రిడ్జ్ ఎక్కడ పెడుతున్నాం మనము, ఆ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. అవును. బెడ్రూమ్ తప్ప ఎక్కడైనా పెట్టొచ్చు పెట్టుకోవచ్చు, అన్నారు. పెట్టుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఇలా గోడకి ఆనించేసి పెడతాం మనం, అలా అసలు పెట్టొచ్చా ఫ్రిడ్జ్ ని? రాంగ్ అండి. ఎంత పెట్టకూడదు. డిస్టెన్స్ ఉండాలి వాల్ కిను ఫ్రిడ్జ్ కి? యాక్చువల్గా ఏంటంటే ఫ్రిడ్జ్కి వాల్కి మినిమం 6 ఇంచ్ గ్యాప్ ఉండాలి. 4 to 6 ఇంచ్. 4 to 6 ఇంచ్ అంటే కొంతమంది ప్లేస్ తక్కువ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి దారి లేదా నాయన 6 అవును. ఇంచ్ నేను అక్కడ పెట్టుకోవాలంటారు. సో Hmm. నేనేమంటానంటే మినిమం 4, మాక్సిమం 6 సరిపోతుంది. ఎంత డిస్టెన్స్ అవునండి, అవును. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్, ఓల్డ్ మోడల్లో కండెన్సర్ అనేది బ్యాక్ సైడ్ ఉండేది. సో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కండెన్సర్ లోపలే వస్తుంది. యాక్చువల్ ఇంతకుముందే ఉంది. సో ఏంటంటే బ్యాక్ సైడ్, లెఫ్ట్, రైట్ 4 to 6 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఓకే. లెఫ్ట్ రైట్ అంటే ఆబ్వియస్లీ కొంత గ్యాప్ ఉంటుంది ఆ. మనకి, బట్ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా మీరు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ ప్లేస్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. గోడకి ఫ్రిడ్జ్ కి 6 ఇంచులు మినిమం 4 నుంచి 6 ఇంచుల వరకు గ్యాప్ ఉంటేనే మంచిది అని చెప్తున్నారు. అవునండి. రైట్ ఓకే. సో ఈ విధంగా Hmm. సెట్టింగ్స్ చెప్పరా నాకు అసలు ఎలా అని? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్కి ఏంటంటే ఉండేది ఒకటే సెట్టింగ్స్, కూలింగ్ సెట్టింగ్స్లో ఉండేది మెయిన్ థర్మోస్టాట్. సో ఈ థర్మోస్టాట్ని బట్టే మనం కూలింగ్ అనేది లోపల అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు డోర్ తీసిన తర్వాత డోర్ ఓపెన్ చేసాము, ఒకసారి చూడండి. సో దీన్ని ఎవాపరేటర్ అంటారు, కూలింగ్ కాయిల్ కూడా అంటారు. సో ఇక్కడ ఏదైతే నాబ్ కనిపిస్తుందండి మీకు, సో ఈ Yes. నాబ్ని థర్మోస్టాట్ అంటారు. ఇది ఓన్లీ నాబ్. ఇది మీకు లోపల సైడ్ థర్మోస్టాట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మన సీజన్స్ బట్టి మేడం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినట్టు గారు సీజన్లో ఎట్లా పెట్టుకోవాలని చెప్పి, ఇది అవును. మనకి రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ 2 సీజన్లో కూడా ఒకటే సెట్టింగ్. ఈ థర్మోస్టాట్ నాబ్ ఏదైతే ఉందో ఇది మినిమం 2 to 3 మధ్యలో పెట్టుకోండి, 2 to 3 సరిపోతుంది. ఓకే. ఇది ఏం చేస్తుందంటే కంప్రెసర్కి వెళ్ళి పవర్ని కట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. అంటే ఆహా. ఈ పర్టికులర్ కూలింగ్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడి నుంచి కంప్రెసర్కి పవర్ వెళ్ళేది సప్లై కట్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే. కంప్రెసర్ ఆగుతుంది. ఆగిన ఇంతవరకే 2 ఉంచాలి. నుంచి 3 మధ్య సరిపోతుంది Hmm. ఈ సీజన్లో. Mhm. మనకి ఇంకా కూలింగ్ తక్కువ వస్తుందంటే పెంచుకోండి, కొంచెం Okay, సరిపోవట్లేదు okay. కొంచెం Hmm. పెంచుకోండి, Hmm. ఎవరు కంఫర్టబుల్ వాళ్ళది. కానీ 2 to 3 మధ్యలో సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టేసి Comfort. ఉంచుతారండి చాలా మంది అయితే. అది యాక్చువల్గా ఏంటంటే సమ్మర్లో మీకు 5 to 6 మధ్యలో పర్వాలేదు కానండి. Hmm. మీకు వింటర్లోను రైనీ సీజన్లో ఏంటంటే Hmm. థర్మోస్టాట్ అనేది ఎక్కువ పెడితే కట్ ఆఫ్ అనేది కాదు, అంటే కంప్రెసర్కి సప్లై అనేది కట్ అవ్వదు. Okay. కట్ కాకపోతే ఏమవుతుంది, కంప్రెసర్ రన్నింగ్ అవుతుంది, సైక్లింగ్ అవుతానే ఉంటుంది. Hmm. అయినప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ అన్నారు కదా ఐస్ గడ్డ కడుతుంది, బర్ఫ్ అని. అవును. ఆ బర్ఫ్ దానికోసం కడుతుంది. Okay, okay. cut off So కాకపోవడం అదన్నమాట వల్ల. problem. So Hmm. 2 to 3 ఈ మధ్యలో ఉంచుకుంటే సరిపోతుంది. 3 అయితే ఎనఫ్ అండి. ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసాయండి ఒకటి, అవును. ప్లస్ మనం రిమోట్ తో అడ్జస్ట్ చేసుకుని వచ్చేసాయి. అవి అవును. కూడా అంతేనా? ఏవైనా అంతేనా? ఏదన్నా సెట్టింగ్ యాక్చువల్గా ఏంటంటే ఆటోమేటిక్ అంటే మనం స్మార్ట్ ఫోన్లో అట్లా యూజ్ చేస్తాం. అవును. ఇదైతే డైరెక్ట్ మాన్యువల్ అంతే. మాన్యువల్. ఆటో గేర్కి మామూలు కార్కి డిఫరెంట్. ఓకే. సెట్టింగ్స్ ఇవి. ఇంకా ఏముంటాయండి సెట్టింగ్స్ దానికి? మెయిన్ అది ఒకటేనా? కూలింగ్ అడ్జస్ట్మెంట్ అంటే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఇదేనండి. లో ఇది ఒకటే ఉంటుంది మనకి. రైట్. మీకు డబుల్ డోర్కి వచ్చేటప్పటికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే దీంట్లో థర్మోస్టాట్ దానికి కూడా ఉంటుంది. సో దానికి కట్ ఆఫ్ అయ్యి పవర్ కట్ ఆఫ్ చేయడానికి దానికి టైమర్లు ఉంటాయి, బయోమెట్రిక్ ఫ్యూజులు ఉంటాయి, ఇవన్నీ కొంచెం ఐటమ్స్ ఉంటాయి లోపల. ఓకే. లోపల డీఫ్రాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఎలాగో డీప్ ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఎంత దారుణంగా అంటేనండి మొత్తం మంచు కొండల్లాగా అలా గడ్డగట్టేస్తాయి. డీప్ ఫ్రిడ్జ్ అందులో ఏదైనా వస్తువు పెడదామన్నా అందులో తీద్దామన్నా చాలా కష్టమైపోతుంది. అవును. అంత ఐస్ ఫామ్ అయ్యేదాకా ఉంచాలా అసలు? అంటే ఎలా మెయింటైన్ చేయాలి డీప్ ఫ్రిడ్జ్ ని? ఉంచాలంటే అదే జనరల్గా ఏంటంటే మనం రోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయని రోజు ఉండదు కదా.
మనం చూసుకోవాలి. స్టార్టింగ్ ఓపెన్ ఓపెన్ చేయడం చేస్తున్నాం రోజు ఏంటండి, రోజు కనీసం ఒక 100 సార్లు అయినా ఆ, తీస్తాం. అదే అన్నాను. యాక్చువల్గా అది గడ్డ కడుతుందని ఫస్ట్ మనం చూస్తాం. అవును. డోర్ ఓపెన్ చేసాము, ఏదో వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం, అరే గడ్డ కడుతుంది కదా ఓపెన్ చేద్దాం, తగ్గించుకుందాం, Hmm. తగ్గించాం. మళ్ళీ అలా అప్పటికప్పుడు తగ్గించవచ్చు. తగ్గించుకోవచ్చు అండి. అంటే జస్ట్ deep తగ్గించుకుని frost. అందులో వస్తే డీప్ ఫ్రాస్ట్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకు కట్ ఆఫ్ టైం తక్కువయ్యి మీకు కూలింగ్ అని తక్కువ వస్తుంది. ఆటోమేటిక్గా అది కూడా కరుగుతుంది, కరిగే వాటర్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇన్ కేసు అట్లా కూడా తగ్గించిన కరగట్లేదు అంటే కనుక ఈ థెర్మోస్టాట్ డైరెక్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే. డైరెక్ట్ అయిపోవడం, షార్ట్ అవడం అంటారు కదా. డైరెక్ట్ అంటే ఏం లేదు, ఇది వర్క్ చేయదు అనమాట. మనం ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో చెప్తాను, మనం ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో డైరెక్ట్ కంప్రెసర్కి వెళ్ళిపోతుంది. అది రన్ అయితేనే ఉంటుంది, దానివల్ల పవర్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి అన్నారు కదా. ఇట్లా కంప్రెసర్ డైరెక్ట్ రన్ అవుతుంది, పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. చాలా ఐస్ ఇలా గడ్డ కట్టేసిన తర్వాత తీయటం కష్టం, చేతులు ఏమో తిమ్మిరెక్కిపోతాయి, అవేమో లోపల నుంచి మన క్యూబ్ బాక్స్ ఏదైనా తీయాలన్నా కష్టమే, చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టుకున్నా. అది కరగాలంటే కొంతమంది ఆయుధాలు వాడతారు, గరిటెలు, చాకులు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి అసలు గట్టి గట్టిగా వాటిని ఇలా ఇలా కొట్టేసి పగిలేదాకా చేసి లాస్ట్ కి తీస్తామండి, ఎట్టకేళ్ళకు తీసి తర్వాత ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి అమ్మయ్య అని పెడతాం. అవునండి. అసలు అది కరెక్ట్ పద్ధతేనా? అది రాంగ్ అండి, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటున్నానంటే ఆ గడ్డగట్టిన ఐస్ ఏదైతే ఉందో మనకు డీఫాస్ట్ బటన్ ఒకటి ఉంటుంది దీనిపైనే. యాక్చువల్ దీనికి ఇవ్వలేదు, ఇది ఒక మనం మధ్యలో సెంటర్ లో పుష్ చేస్తే కట్ ఆఫ్ కంప్రెసర్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఈ ఏదైతే మన థెర్మోస్టాట్ ఉందో దీని నుంచి ఒక కాపర్ వైర్ దీనికి కనెక్ట్ అవుతుంది రిఫ్లెక్టర్ కి. సో ఇది మళ్ళీ సిగ్నల్ ఇచ్చే వరకు, అంటే నా దగ్గర ఐస్ ఏం లేదు, మొత్తం కరిగిపోయింది, ఇది సిగ్నల్ ఇచ్చే వరకు కూడా కంప్రెసర్ స్టార్ట్ కాదు. సో కరిగిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి కంప్రెసర్ ఇది బాగుందా, బాగోపోయినా సరే మీకు ఇట్లా చెప్పి ఐస్ గడ్డలు కడుతుందని చెప్పి. అంతేగాని స్క్రూ డ్రైవర్తో వాటితో కొడితే ఏమవుతుందంటే ఈ కాయిల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఈ రిఫ్లెక్టర్ ఇది ఎంత తయారవుతుందండి? ఇది అల్యూమినియం అండి. అల్యూమినియమే. ఓకే ఓకే. సో ఇదైతే పగిలిపోతుంది, ఇంకేం ఉండదు, దాని జాయింటింగ్ ఉండదు. కానీ కొంతమంది చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. మళ్ళీ 1 వీక్ 2 months లో 1 వీక్ 1 month లో మళ్ళీ మీకు కూలింగ్ పోతుంది. సో దీన్ని రీప్లేస్ చేసుకోవడం కరెక్ట్. కానీ అట్లా మాక్సిమం నేను చెప్పే సలహా ఏంటంటే ఐస్ గడ్డలు కడితే థెర్మోస్టాట్లో డీఫాస్ట్ బటన్ అది నొక్కండి, లేకపోతే కానీ స్విచ్ ఆఫ్ చేసేయండి, అది ఇంకా బెస్ట్. ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ డీఫాస్ట్ బటన్ కూడా లోపల నొక్కిన తర్వాత బయటికి రాదు. సో అది థెర్మోస్టాట్ పోయిన కండిషన్ చెప్తున్నాను కదా, అప్పుడు మీకు బయటికి రాదు. సో మన ఫ్రిడ్జ్ ఆన్ అవట్లేదు, ఎందుకు ఆన్ అవుతుంది? ఆన్ కాదు. మనం కనుక ఫ్రిడ్జ్ పోయింది అనుకుంటాం, అది పోవడం కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ థెర్మోస్టాట్ని చివరి వరకు తిప్పి మళ్ళీ స్టార్ట్ చేయాలి, అప్పుడు కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఇది ఒక టిప్, అందరూ డెఫినెట్ గా ఫాలో. అవునండి. యాక్చువల్గా కరిగిపోతుంది నొక్కేస్తారు, కానీ ఒక్కోసారి బయటకు రాదనమాట. అరే అది నొక్కేసాం పోయింది అంటారు. అది పోవడం కాదు. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ నాబ్ని రివర్స్ తిప్పాలి, అంటే 0 వరకు వచ్చి మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి వెళ్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, నార్మల్ అవుతుంది, మళ్ళీ కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఈ ఫ్రిడ్జ్ ఇలా జస్ట్ మనకు అందుబాటులో ఇలా ఇవన్నీ కూడా మనకి బ్యాచిలర్స్ కి చిన్న చిన్న ఉండే వాళ్ళకి సరిపోతాయి కదండి. కామన్ గా ఇంట్లో వాడేటువంటి ఫ్రిడ్జ్ల మీద మనం చూస్తాం కదండి, వస్తువులు, ట్రోఫీలు, ఫోటోలు, లేకపోతే మెడిసిన్ బాక్సులు కావచ్చు, తాళాలు తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా అన్ని ఫ్రిడ్జ్ మీద పెడతా ఉంటాం, అంటే మనకు అందుబాటులో ఉంటాయి కదా, లేకపోతే ఏదో హడావిడిలో వెళ్ళేటప్పుడు అలా పెట్టాం. ఫ్రిడ్జ్ మీద అసలు వేరే వస్తువులు పెట్టొచ్చా? పెట్టకూడదండి. ఎందుకని? యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ అనేది పైన ఒకటే ఐరన్, లోపలంతా కూడా థెర్మాకోల్ బాడీ, లోపల కూడా థెర్మాకోల్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఏమి ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రిడ్జ్. మీకు 250 లీటర్ 300 లీటర్స్ కూడా మనిషి ఈజీగా తీసుకెళ్ళచ్చు, దీన్ని ప్యాకెట్లో లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే దీని మీద ఏమైనా లైట్ వెయిట్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఇంట్లో అందుబాటులో వస్తువు ఏదరా అంటే ఫ్రిడ్జ్, అడ్రస్ ఈజీగా దొరుకుద్ది జనాలకి. అది ఎక్కడ పెట్టారు? ఫ్రిడ్జ్ లో పెట్టండి, తీసుకో ఫ్రిడ్జ్ లో పెట్టారు, అందుకని చెప్పి అందరూ పెడతారు, దీన్ని అలవాటు చేసుకుంటారు. యాక్చువల్ చిన్న చిన్న ఐటమ్స్ నో ప్రాబ్లం, ఏంటంటే మిగతా పెద్ద పెద్ద ఐటమ్స్ ఎక్వేరియమ్స్ పెడుతున్నారు చాలా మంది, చూశాను. అది పెట్టకూడదు, అది రాంగ్. అది ఇంకొకటి మెడిసిన్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్యన, ఇద్దరు ముగ్గురు చూశాను. మెడిసిన్ అనేది పెట్టకూడదు, ఎందుకంటే ఇది బయట సైడ్ హీట్ అవుతుందని చెప్పాను కదా స్టార్టింగ్ లో. సో హీట్ అవడం వల్ల మెడిసిన్ అనేది కూల్ మెడిసిన్ ఉంటుంది, యాక్చువల్గా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంటాయి, బయట వామ్ లో పెట్టుకుని ఉంటాయి. సో మెడిసిన్ అని పెట్టుకోవడం మంచిది కాదు. చిన్న చిన్న ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు, ఇంకా బరువు లేనివి లైక్ ఫోన్స్ అవి పెట్టుకుంటారు అట్లా పెట్టుకోవచ్చు. కొంతమంది ఛార్జింగ్ కూడా దీని మీద పెడతారండి, వద్దండి ఎలక్ట్రానిక్ ఐటమ్. ఇంకో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే దీని మీద పెట్టొద్దు అంటున్నారు. చాలా జాగ్రత్త తీసుకోవాలి అయితే, అంటే గబుక్కుని ఏదో ఉంది కదా అని పెట్టేస్తే చెప్తున్నాను. అందుబాటులో ఐటమ్ ఏముందంటే అడ్రస్ ఈజీగా దొరుకుద్ది అన్న ఇంట్లో, ఎక్కడ ఉందని ఫ్రిడ్జ్ మీద ఉంది, ఫ్రిడ్జ్ మీద ఇంకా అందరూ ఫ్రిడ్జ్ లో పెడతారు అంతే. ఫ్రిడ్జ్ మీద దయచేసి ఎలాంటి వస్తువులు పెట్టొద్దు, మెడిసిన్స్ మరీ ముఖ్యంగా పెట్టొద్దు అని చెప్తున్నారు. రైట్. మాకు పవర్ బిల్ కొంచెం తక్కువ రావాలండి, సో దానికి తగ్గట్టుగా ఏమన్నా ఫ్రిడ్జ్ మేము సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చా? అది చెప్తున్నాను కదా, పవర్ బిల్ ఎప్పుడు వస్తుందంటే జనరల్గా వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు దాని ప్రకారం అంత రేటింగ్ ఎంత ఉందో అంత యూనిట్స్ కాదని చెప్పి వాళ్ళు ఇస్తారు, దానికి ప్లస్ ఆర్ మైనస్ అటు ఇట్లో ఉంటుంది. సో ఏంటంటే తక్కువ రావాలని పచ్చని టిప్స్ ఏం లేవు. స్టెబిలైజర్ వాడుకోండి,
స్టెబిలైజర్ వాడడం వల్ల ఏంటంటే పవర్ ఫ్లక్చువేషన్ అయినప్పుడు కూడా కంప్రెసర్ అనేది ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుంది. సో స్టెబుల్గా ఉండాలని స్టెబిలైజర్ వాడుకోవడం వల్ల మన ఫ్రిడ్జ్ సేఫ్ ఉంటుంది, గమ్మున రిపేర్స్ అంటే ఏం రావన్నమాట. స్టెబిలైజర్ స్టెబిలైజర్ యూజ్ చేసుకుంటే మంచిది. అంటే కొన్నిసార్లు పవర్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది కదండి, కట్ ఆఫ్ ఇక్కడ అయిపోతుందండి మనకి. ఇప్పుడు ఈ ఓల్డ్ మోడల్కి ఇవి కొంచెం ఆగుతాయి, కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మోడల్కి స్టెబిలైజర్ ఇంటర్నల్ వస్తున్నాయి. అది యాక్చువల్గా అవునండి, అవును, ఇన్వర్టర్ మోడల్ అని చెప్పి తీసుకొచ్చారు. యాక్చువల్గా రిపేర్స్ తక్కువ అండి అవి, ఒకవేళ వస్తే కనుక కాస్ట్ ఎక్కువ అవుతుంది, దీనికైతే తక్కువ అవుతుంది కానీ చాలా అయిపోతుంది. ఇది ఎంత పెద్ద రిపేర్ వచ్చినా 4-5,000 లో అయిపోతుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అవును, జాగ్రత్తగా ఉండాలి. ఎంత స్మార్ట్ అయితే అని డబ్బులు ఎక్కువ అవుతాయి రిపేర్కి. డబ్బులు ఎక్కువ అంతే, దీనికి పెద్దగా రిపేరింగ్ అంటే ఏమి ఉండదు. థర్మోస్టాట్ పోయింది అనుకోండి మనకి జస్ట్ 550, 600, 700 అయిపోతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు థర్మోస్టాట్ పోయిందని, అలాగే కంప్రెషర్ కానీ లేకపోతే గ్యాస్ అయిపోయిందని కానీ, మేము ఒక టెక్నీషియన్ వచ్చి చూసి చెప్పేదాకా మాకు తెలియదు ఆ విషయం. అవునండి, అవును. ఇప్పుడు మీరు లాంటి వాళ్ళు సహాయం ఏం లేకుండా, అసలు మిమ్మల్ని పిలవకుండా చూసి ఫ్రిడ్జ్ పని చేయట్లేదు, ఓకే ఇదా ప్రాబ్లం అని మా అంతటి మేము తెలుసుకోగలమా? యాక్చువల్గా ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేస్తాం, ఫస్ట్ పని చేస్తుంది అంటే ఏం లేదండి, స్టార్టింగ్ స్విచ్ ఆన్ లో చూసుకోవాలి, ఆ ప్లగ్ గడ పని చేస్తుందా లేకపోతే రీప్లేస్ చేసి వేరే ప్లగ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ రన్ అవ్వట్లేదు, ఇదేంటి రన్ కావట్లేదు, సో ఏంటంటే ఒక ప్లగ్ ప్రాబ్లం, వేరే ప్లగ్ లో ప్లగ్ చూడండి, ఆటోమేటిక్ ఆన్ అవుతుంది బాగుంటే. అయినా సరే ఆన్ కావట్లేదు, డోర్ ఓపెన్ చేసి చూడండి లోపల లైట్ వస్తుందా రావట్లేదా, లైట్ వస్తుందంటే ఫ్రిడ్జ్ ఆన్ లో ఉంది, కూలింగ్ రావట్లేదు. అప్పుడు మనం చూడాలి. యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ మోడల్ కంప్రెసర్ కొంచెం నాయిస్ వస్తుంది, ఈ చిన్న హమ్మింగ్ సౌండ్ వస్తుంది. హమ్మింగ్ సౌండ్ వస్తుందంటే కంప్రెసర్ రన్ అవుతున్నట్టు, హమ్మింగ్ సౌండ్ వస్తుంది. హమ్మింగ్ సౌండ్ రావట్లే, మ్యూట్ లో ఉంది, ఒక లైట్ వెలుగుతుంది అంటే కనుక థెర్మోస్టాట్ లేవని చెప్పాను కదా, మనం డీఫ్రాస్ట్ చేసి మర్చిపోతుంటారు తిప్పడం, అట్లా చేసిన సరే కంప్రెసర్ ఆన్ కాదు. ఫస్ట్ బేసిక్స్ ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్, తర్వాత ఇది హమ్మింగ్ వస్తుంది ప్లస్ లోపల లైట్ వస్తుంది, కూలింగ్ రావట్లేదు, అప్పుడు టెక్నీషియన్ పిలవాలి. వాళ్ళు చెప్తారనమాట ఏం పోయింది, మేజర్ ప్రాబ్లం ఏమై ఉంటుంది అప్పుడు. యాక్చువల్గా స్టార్టింగ్ అంటే ఫ్రిడ్జ్ లో మేజర్ ప్రాబ్లం అంటే పోతే థర్మోస్టాట్, నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో ప్రాబ్లం అంటే ఇక్కడ రిలే ఓఎల్పి అంటూ ఉంటుంది, అది కనెక్ట్ అయి ఉంటుంది. ఇక యాక్చువల్గా ఇది పైన కవర్ ఉంది, ఈ కవర్ తీస్తే 2 ఐటమ్స్ ఉంటాయి, రిలే ఓఎల్పి అంటారు. అవి పోయినా సరే కంప్రెసర్ ఆన్ కాదు. అవి ఎందుకు పోతాయంటే రీజన్ ఉందా ఏమైనా? అదే నడిచి ఇప్పుడు ఫ్లో పవర్ ఫ్లో అవుతా ఉంటే ఒకసారి కంప్రెసర్ ఎక్కువ పవర్ డ్రా చేసినా సరే అవి పోతా ఉంటాయి, దానివల్ల పోతూ ఉంటుంది, రన్నింగ్ లో పోతా ఉంటాయి. ఎప్పుడైతే కంప్రెసర్ ఎక్కువ పవర్ డ్రా చేస్తుందో అప్పుడే రిలే ఓఎల్పీలు గమ్ముపోతాయి అనమాట. ఇది ఎందుకు ఎక్కువ డ్రా చేస్తుందంటే లోపల గ్యాస్ కంటెంట్ తక్కువ అయిపోయినా, ఈ కండెన్సర్ బ్లాక్ అయిపోయినా, ఈ ఫిల్టర్ బ్లాక్ అయిపోయినా మీకు కూలింగ్ రాదు. ఇప్పుడు ఈ పైప్ చూసారు, ఈ లైనింగ్ అంతా లోపల ఉంటుంది అనమాట, దీన్ని కండెన్సర్ అంటారు. మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గ్యాస్ ఇట్లా తిరుక్కుంటా, ఫస్ట్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా తిరుక్కుంటా వ్యాపరేటర్ అనమాట, ఇట్లా తిరుక్కుని ఇక్కడ వస్తుంది లోపల బాక్స్ నుంచి కింద వస్తుంది. ప్రతి ఫ్రిడ్జ్ కి ఇంతేనండి, ఏదన్నా ఇంతే ఉంటుందండి. యాక్చువల్గా వర్కింగ్ అది ఇట్లానే చేస్తాయి ఏ ఫ్రిడ్జ్ అయినా సరే. కొంచెం స్మార్ట్ అన్నాం కదా, దీన్ని కంట్రోలింగ్ చేసేమంటే స్మార్ట్ లో ఉంటుంది అనమాట, అంత ఎట్లా కావాలన్నదా దానికి సంబంధించిన ఐటమ్ అంతా కూడా ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు నొక్కితే ఐస్ క్రీమ్స్ వస్తుంది అంటున్నారు కదా, సో దానికి సెపరేట్ మోటార్ ఉంటుంది, అట్లా దానికి కొన్ని క్యూబ్స్ మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేయక్కర్లేదు, అవును వాటర్ వచ్చేస్తాయి, ఐస్ క్రీమ్స్ వస్తాయి, పెరుగు కూడా తోడు పెట్టుకోవచ్చు, రకరకాలుగా చాలా వచ్చాయి. అది మొత్తం పీసీబీ లో డిజైన్ చేస్తారండి, యాక్చువల్ పీసీబీ బోర్డు వస్తుంది, దాని నుంచి మొత్తం కమాండింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే బోర్డు లోనే ఉంటుంది మాక్సిమం. అవి మనకి ఒకవేళ రిపేర్ వస్తే యాక్చువల్గా దొరుకుతాయి, కంపెనీ లాగిన్ అవ్వాలి. యాక్చువల్గా ప్రజెంట్ ఏంటంటే ఇవైతే అన్ని చోట్ల దొరుకుతున్నాయి, కానీ ఇన్వర్టర్ మోడల్ ఏవైతే ఉన్నాయో బయట దొరకకపోతే కంపెనీకి లాగిన్ అవ్వడం బెస్ట్. కానీ ఒక ఫ్రిడ్జ్ ని మెయింటెనెన్స్ లో భాగంగా అంటే ఎన్ని రోజులకు ఒకసారి సర్వీస్ చేయించాలండి? ముఖ్యమా? ఫ్రిడ్జ్ కి సర్వీస్ అంటే ఏముంటుంది, మనం క్లీన్ చేసుకోవడమే, ఫ్రిడ్జ్ సర్వీసింగ్ అంటే ఏం లేదు. యాక్చువల్గా ఫ్రిడ్జ్ కొన్న తర్వాత ఒక 5-6 ఇయర్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు చేయించిన పని ఏంటంటే ఇదే సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ చేంజ్ చేసినప్పుడు ఒకవేళ కండెన్సర్ తో పాటు ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటది. గ్యాస్ వేయించుకోవాలి, ఒక గ్యాస్ పోయింది అంటారు, కంప్రెసర్ బాగుంది. యాక్చువల్గా ఇది ఈ కంప్రెసర్ ఏదైతే ఉందో సింగిల్ డోర్ ఒక రకంగా ఉంటుంది, డబుల్ డోర్ ఒక రకంగా ఉంటుంది. సో సింగిల్ డోర్ 4-5 అట్లా తీసుకుంటారు, డబుల్ డోర్ 6,000-6,500 అట్లా కంప్రెసర్ బట్టి. సో ఇదే కదా, ఇక్కడే కదా బాగా హీట్. అవునండి, అవును, ఇక్కడ నుంచి హమ్మింగ్ వస్తుంది, సౌండ్ చిన్న హమ్మింగ్ వస్తుంది, తెలుస్తుంది. ఇప్పటి వాటికి ఏవి అలా సౌండ్ ఇప్పుడు అదేం లేదండి, అంత ఇన్వర్టర్ మోడల్ అయిపోయింది కదా. సో ఏంటంటే ఆన్ ఆఫ్ ఏమి ఉండదు, కంటిన్యూస్ రన్ అవుతుంది ప్యారలల్ గా.
ఆ Okay. కంప్రెసర్ ఏదైతే ఉందో దాని డిజైన్ ఎట్లా ఉంటుందంటే, Hmm. ఇప్పుడు మనము ఇది అనుకోండి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కట్ ఆఫ్ అయ్యే వరకు ఒకటే పవర్ తీసుకుంటుంది. Hmm. సో ఇన్వర్టర్ కంప్రెసర్ అలా కాదు, Hmm. లోపల మనకి ఎంత అవసరమో దాని ప్రకారమే రన్ అవుతుంది మోటార్. అందుకే ఇప్పుడు Okay, స్టార్ okay. రేటింగ్ లో వచ్చినాయి కాబట్టి, ఈ అవునండి. స్టార్ రేటింగ్ లోనే అంతే. అలా చూసి తీసుకుంటారు కదా అవునవును, చాలా మంది. పవర్ Brand కి కంజక్షన్, వెళ్తారు. 5 స్టార్ రేటింగ్, మీకు సంవత్సరానికి న్యూట్లు సేవ్ అవుతుందని చూపిస్తారు కదా, Exactly. అదంతా కూడా ఈ కంప్రెసర్ మీదే మనకు ఆధారపడి. ప్రసాద్ గారు, ఒక్కొక్కసారి ఈ డోర్ ఇలా కొంచెం గ్రిప్ పోతుంది కదా, అవునండి, ఆ ప్రాబ్లం మేజర్ గా రావడానికి రీజన్ ఏంటి? అంటే ఎక్కువ సార్లు డోర్ ఓపెన్ చేసి అంతే తీయటం, అంతే కదా. వేయటం, తీయటం, అట్లా అంతేనా? ఇట్లా ఇట్లా తీయడం వల్ల ఏమవుతుందంటే, ఇది యాక్చువల్గా ఎయిర్ లాక్ అవుతుంది కదా ఇక్కడ, ఈ ఆ, లాక్ అనేది వదిలేస్తుంది, రబ్బర్ అనేది దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే. సో వదిలేయడం వల్ల గ్యాప్స్ అనేది వస్తుంది. ఓకే. ఈ చిన్న చిన్నవి మెయిన్ అంటే సర్వీస్ చేస్తారా అండి? ఈ గ్రిప్ ఏదంటే ఏమైనా తీసుకురావడం? చేస్తారు. ఓకే. చేస్తారు. సో మేము ఎప్పుడు అంటే ఎలాంటి ప్రాబ్లం కనపడితే వెంటనే టెక్నీషియన్ ని సంప్రదించాలి, అది చెప్పండి. యాక్చువల్గా పైన డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో ఏమైందంటే, Hmm. డీప్ ఫ్రిడ్జ్లో ఒక మోటార్ ఉంటుంది, ఫ్యాన్ మోటార్. Hmm. అది తిరిగి అది చల్లగాని కిందకి పంపిస్తుంది. Hmm. సో కొంచెం డబుల్ డోర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తుందంటే, పైన కూల్ అవుతుంది సార్, కింద కూల్ అవ్వట్లేదు, పైన గడ్డలు కట్టేస్తుంది అంటారు. ఆ, సో ప్రాబ్లం correct. ఏంటంటే లోపల బయోమెట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్గా మనం అది ఇంట్లో చేసేది ఏం కాదు, టెక్నీషియన్ రావాలి దీనికని. కంపల్సరీ కంపల్సరీ రావాల్సిందే. రావాల్సిందే. ఓకే. యాక్చువల్గా ఛాంబర్ ఓపెన్ చేసి లోపల ఆ ఫ్యాన్ మోటార్ పోయిందా, బయోమెట్రిక్ ఫ్యూజ్ పోయిందా, ఏం పోయిందంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. క్లీనింగ్ ప్రాసెస్ చెప్పరా? ఎందుకంటే బయట అంటే క్లెన్జర్ తోటి, కాలన్స్ అవును. తో చేసేస్తాం. ఉమ్. లోపల కొంతమంది ఏంటంటే ఒక్కొక్కటి తీసి మొత్తం కడుగుతారు, సోప్ పెట్టి, లిక్విడ్ పెట్టి, ఓకే, ఓకే. మొత్తం నీట్ గా కడిగేస్తూ ఉంటారు, ఆ. తడిపట్టు పెట్టి తుడుస్తూ ఉంటారు లోపల కూడా. అంటే క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్, కానీ ఆ క్లీనింగ్ పద్ధతి చెప్పండి. నార్మల్ వాటర్ తో ఓకే. క్లీన్స్ చేసేయొచ్చా? తడిపట్టు పెట్టి తుడిస్తే చాలా? ఎలా? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ స్విచ్ ఆఫ్ వేసుకుని ప్లగ్ తీసేయాలి, Hmm. డోర్ ఓపెన్ చేసుకుని ఈ సైడ్ కవర్స్ ఉంటాయి కదండి, ఏ ఫ్రిడ్జ్ కానీ బాటిల్ కవర్స్ ఉంటాయి, అవును, ఈ ఇస్తారు. ట్రేస్ కూడా వచ్చేస్తాయి, అంటే డిటాచబుల్ Yes, కదా మొత్తం. అవును. Remove తీసేసి బయట చేసుకోవచ్చు. మంచిగా క్లీన్ చేసేసుకుని ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ తడితో Hmm. పెట్టద్దు, ఎప్పుడు కూడా ఆరబెట్టుకోవాలి. ఓకే. సో అక్కడ అయిపోతుంది. దీన్ని ఏంటంటే మన ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటాం కదండి, ఇవి మన వింబార్ అవి ఉంటాయి కదా, అవును. లైట్గా వింబార్లో అలా గోరువెచ్చని నీళ్ళు వేసేసి Hmm. మంచిగా బట్ట డిగ్ చేసేసి నీట్గా తుడిచేసుకుని తర్వాత పొడబడి తుడిచేస్తే అయిపోతుంది. ఓకే. మచ్చలు కూడా పోతాయి ఓ, ఓకే. అవును, మచ్చలు అయితే లోపల. క్లియర్ క్లియర్ అయిపోతాయి. అయిపోతాయి. తడి ఇక్కడ ఇది బట్టతో తొడవాలి, అలాగే పొడి బట్ట తర్వాత మొత్తానికి అవునండి. డ్రైగా ఉంచాలి అంతే మనం. అంతే డ్రైగా ఉంచాలి. ఈ బీడింగ్ మీద ఉన్న మచ్చలు కూడా అంతే అండి. మన టూత్ బ్రష్లు ఉంటాయి కదా పాతవి, Hmm. పళ్ళతోని బ్రష్లు Hmm. యూజ్ చేసేసి ఏమన్నా ఉంటే ఆ, వాటితో correct. మంచిగా క్లీన్ చేస్తే ఇవి కూడా నీట్ పోతాయి. గా పోతుంది అంతే అంతా కూడా. అంతే. ఓకే. ఈ కలర్స్ వల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో? అలా ఏమి ఉండదా? అది మన మైండ్ సెట్ అండి. అంతేనా? కొంతమంది డార్క్ కలర్స్ ఏ తీసుకుంటారు, కొంతమంది లైట్ కలర్ అది ఫ్రిడ్జెస్ అది మన మైండ్ సెట్ అండి. పర్ఫార్మెన్స్ అంతా సేమే ఉంటుంది. సో ఏదైనా కొంతమంది ఒకటే. బ్లూ నచ్చుతుంది, కొంతమంది ఫ్లవర్ డిజైన్ కావాలంటారు. అట్లా అది మన మైండ్ సెట్ అండి. కలర్ కి దానికి ఏం సంబంధం వాటికి లేదు. ఏమీ ఏం ఇది లేదు, ఏం లేదు. లేదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఏ టూర్కో ఊరో వెళ్తున్నాం అనుకోండి, Okay. ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతారు అలాగా, ఉమ్, లేకపోతే కొంతమంది అలా ఆన్ చేసి ఉంచేస్తారు. ఓకే. సో ఏది కరెక్ట్ పద్ధతి? ఊర్లు వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ ని ఎలా అసలు ఉంచాలి మనం? యాక్చువల్గా మనం ప్లాన్ చేసుకున్న టెన్యూర్ని బట్టి ఉంటుంది. నేనేమంటానంటే, మనం అవుట్ స్టేషన్కి 1 or 2 months వెళ్ళిపోతుంది అనుకోండి, Hmm. ఆఫ్ చేసుకెళ్ళడం బెస్ట్. Okay. పాడైపోయడం లోపల యాక్చువల్గా తీసేసి ఆఫ్ చేస్తే బెస్ట్ అనమాట. Mhm. లోపల ఐటమ్ ఏమైనా అంటే మన లోపల ఫంగస్ అన్న ఫామ్ ఆ, ఉంటుంది. correct సో అండి. ఏంటంటే ప్లగ్ ఆపేసి మొత్తం వాటర్ అనేది ఏదైతే వాటర్ లేకుండా ఫస్ట్ క్లీన్గా తుడిచేసుకుని డోర్ తీసి వదిలేస్తే సరిపోతుంది, మీకు ఏం కాదు, మంచిగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కంగారు స్విచ్ ఆఫీస్ వెళ్ళిపోతాం అంతే, వస్తే direct మొత్తం బూజు ఆపేస్తాం. కట్టేస్తుంది, మొత్తం Smell వస్తా బ్లాక్ ఉంటుంది. కలర్ ఫంగస్ అంతా ఫామ్ అయిపోతుంది. బ్యాక్టీరియా అంతా అందులోనే ఉంటుంది. అంతే. సో ఇందులో ఉన్న మనం వస్తువులు వెళ్ళే తీసేయాలి ఫస్ట్. మన టర్న్ బట్టి ఎక్కువ రోజులు వెళ్తే అది మన టెన్యూర్ ఏం చేసుకోవాలంటే ఒక 15 రోజులు పైన వెళ్తున్నాం అంటే కనుక ఒకసారి ఒక 1 month వెళ్తున్నాం, 15 రోజుల లోపు అయితే ఏం కాదు, ఫ్రిడ్జ్ అట్లా వదిలేసిన అది కూల్ అవుతూ ఉంటుంది. ఆన్ చేసి వెళ్ళినా ఏం అవ్వదు. యాక్చువల్గా మనం టూర్ ముందు ప్లాన్ చేసుకుంటాం కాబట్టి, సో ఏదో ఐటమ్స్ అనేది కొంచెం తక్కువ ఉండి చూసుకోవాలి. నెక్స్ట్ అంటే లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంచొద్దు, ఇందులో అన్ని తీసేసి ఓకే. ఫస్ట్ ప్లగ్ తీసేయండి, డోర్ ఓపెన్ చేసి లోపల తడి లేకుండా చూసుకోండి చాలు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మీకు లోపల కార్బన్ ఫామ్ అవ్వదు, మన కరెంట్ బిల్స్ ఏమవుతుంది, మనం లేనప్పుడు ఎప్పుడైనా పిడుగులు పడినా ఏం పడినా ఫ్రిడ్జ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, అన్ని రకాల కూడా సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఓకే. అది. డోర్ ఓపెన్ చేసి పెట్టాలండి ఫ్రిడ్జ్ ది? గాలి వస్తే ఏమవుతుంది, మీకు కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా క్లోజ్ ఉంచితే ఏమవుతుందంటే Okay. కూలింగ్ అనేది రాదు, లోపల కార్బన్ ఫామ్ అవుతుంది, బ్లాకిష్ ఓకే. వస్తుంది. ఎలాగో ఆఫ్ చేసేసాం కాబట్టి Hmm. డోర్ ఓపెన్ Door చేసే open చేసి పెట్టాలి పెట్టుకొని బయటికి పెట్టండి. వెళ్తే. గుర్తుపెట్టుకోండి, లేదా 15. స్మెల్ వస్తుంది మరి, మన ఐటమ్స్ మర్చిపోతాం లోపల, అవును. ఎప్పుడైతే స్మెల్ వస్తుంది మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాడుకోవడానికి మనం అది క్లీన్ చేసుకోవడానికి ఒక 4 రోజులు టైం పడుతుంది. క్లీన్ చేసుకోవాలి, ఇంకా స్మెల్ అది గమ్మున పోదు. యాక్చువల్ తొందరగా. ఫ్రిడ్జ్ లో ఒకసారి స్మెల్ అంటే వచ్చిందని చాలా రోజులు ఉంటుంది, వెళ్ళిపోదు, త్వరగా వాసన పోదు, అవును. మనం వేరే వస్తువులు పెట్టాలన్నా ఇబ్బంది. ఇబ్బంది సో అవుతుంది. విన్నారు కదా, 15 రోజులకు మించి మీరు ఎక్కడికైనా ఊర్లు వెళ్తున్నా, అందుబాటులో ఉండరు, మీరు ఇంట్లో ఉండరు అని అంటే కనుక ఫస్ట్ ప్లగ్ అవుట్ చేయండి. ప్లగ్ తీసేసిన తర్వాత కొంచెం డోర్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెట్టేయండి. సో ఎక్కువ రోజుల పాటు మనకు మన్నుతాయి అంటే అన్నమాట. ముందు ఆ ప్లానింగ్ చిన్న ఉంటుంది చిన్న కాబట్టి, మిస్టేక్స్ ఆఫ్ కోర్స్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వెళ్తారు. పెట్టుకుంటే బెస్ట్. ప్రసాద్ గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కొన్ని వార్తలు మనం వింటాము, ఫలానా చోట ఫ్రిడ్జ్ పేలిందట, ఆ ఇంట్లో ప్రాబ్లం అయింది, కొంతమంది వాళ్ళకి దెబ్బలు తగిలాయను, లేకపోతే వాళ్ళ అందులో మరణించారని, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. అవునండి. అసలు ఇళ్లలో ఫ్రిడ్జ్ పేలడం ఏంటి? నిజంగానే ఫ్రిడ్జ్ పేలుతుందా?
ఫ్రిడ్జ్ అంటూ పేలదండి యాక్చువల్గా. మరి అది వార్తల్లో ఎట్లా వస్తుందో తెలియదు. యాక్చువల్ నేను చెప్పేది అంటే ఫ్రిడ్జ్ అనేది పేలదు, కాలిపోతుంది. అది ఎట్లా కాలిపోద్ది అంటే ఆ, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ప్లగ్ ఇన్ చేసేసాం, ఆ, రన్నింగ్లో ఉంది. ఆ. ఇప్పుడు ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, ఉమ్, షార్ట్ సర్క్యూట్ ఏమవుతుంది, వైర్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి స్టార్టింగ్, ఉమ్, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్కి వస్తాయి. ఈ ఫ్రిడ్జ్ చెప్పాను కదా స్టార్టింగ్ పైన ఇది లోపల థెర్మోకోల్, ఫస్ట్ థెర్మోకోల్ అంటుకుంటుంది. ఓకే ఓకే. థెర్మోకోల్ అనుకుంటే ఏంటి, అదే థెర్మోకోల్ పెట్రోలియం ప్రోడక్ట్ కదా, అవును. అంటుకుంటా ఇలా melt మొత్తం అయిపోతుంది అంతా. ఉమ్. మొత్తం బాడీ మొత్తం అందుకుపోతుంది. అట్లా ఫ్రిడ్జ్ కాలిపోయింది అంటారు కానీ ఫ్రిడ్జ్ పేలడం అంటూ ఏముండదండి. పేలటం అనేది ఉండదు యాక్చువల్ అన్నమాట. పేలం. ఉమ్, ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్ కంప్రెసర్ ఏదైతే ఉందో ఉమ్. మన గ్యాస్ సిలిండర్ కన్నా గట్టిగా ఉంటుంది కంప్రెసర్. బా, ఆ, అంత హెవీగా ఉంటుంది కంప్రెసర్. ఓకే, ఓకే. వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, దగ్గరగా 6 to 10 kgs దగ్గర ఉంటుంది వెయిట్ అది అబ్బో. కంప్రెసర్. ఓకే ఓకే. సో ఏంటంటే ఫ్రిడ్జ్ పేలడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో ఏంటంటే ఈ ఊళ్ళల్లో కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తారు, దీని మీద కొవ్వొత్తులు పెట్టేస్తారు. సో వీళ్ళు Correct బయటకి అండి. వెళ్ళేదో మీటింగ్లో పెట్టుకుంటారు. ఈ కొవ్వొత్తు కాలిపోయి ఏమవుతుంది, ఫస్ట్ బాడీ కాలుతుంది. ఓకే, ఎప్పుడైతే correct. మనం లోపల స్పాంజ్ ఏదైతే నేను చెప్పాను థెర్మోకోల్ అంటుకుందో ఇంకా ఫ్రిడ్జ్ అంతా కాలిపోతుంది. ఉమ్. అట్లా అనమాట. సో ఆ మినిమం కేర్ మాత్రం అవును కంపల్సరీ. అవును. ఎలక్ట్రిక్ వస్తువులు పెట్టొద్దు, సరే. ఇలా ఏవైనా ఏమంటారు ఫ్లేమబుల్ ఐటమ్స్ పెట్టుకోవద్దు. ఐటమ్స్, ఎస్, అంతే. కొవ్వొత్తులు కానీ లేకపోతే అవును ఇంకేమైనా ఏమైనా సరే. కొంచెం హైట్ ఉంది కదా అని మనం గబుక్కుని దాని మీద పెట్టేస్తాం మొత్తం అంతా. అంతే కదండి, మొత్తం light spread ఇల్లంతా అవుద్దని. స్ప్రెడ్ అవుతుంది పెట్టేస్తాం. అది కరెక్ట్ కాదు. సో ఆ జాగ్రత్తలు అంతే తీసుకోవాలి. అంతే. ఫైన్. ప్రసాద్ గారు, ఫ్రిడ్జ్ లో పెట్టే ఐటమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం అవును. ఒక స్టోరీ అక్కడ ఉన్నట్టు ఉంటాయండి. కొన్ని అవును. కొన్ని చూస్తాం కదా, ప్రతిదీ ఫ్రిడ్జ్ లో పెడతాం, అమ్మ పాడైపోద్దేమో అనే స్మాల్ సైజ్ ఉద్దేశంతోటి. డిమార్ట్ ఫ్రిడ్జ్ లోనే ఉంటుంది ప్రతి ఇంట్లో. అంతే, ఒక చిన్న సూపర్ మార్కెట్ అంతే అన్నమాట. అంతే. అవును పెడతాం. కానీ అవును. ఆ వస్తువులు పెట్టే విధానం కానీ ఏవి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు, ఏ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు యాక్చువల్గా అనేది. ఏ ఫ్రిడ్జ్ అయినా సరేనండి, మనం పెట్టుకునే యాక్చువల్గా ఇప్పుడు కెపాసిటీని బట్టి మనం ఫ్రిడ్జ్ అని యూజ్ చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి తొయ్యి అని చెప్పి మొత్తం అన్నీ పెట్టేస్తారు. అట్లా కాదు, గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఈ పాత్ర పెట్టాము, దీనిపైన ఇది వచ్చింది, అవును. దీనిపైన పాత్ర పైన కంపల్సరీ కూడా కవర్ చేసుకోవాలి. ఏదో ప్లేట్ అని కంపల్సరీ ఉండాలి. మూత లేని ఫ్రిడ్జ్ ఐటమ్ తినొద్దు నాకు తెలిసి అయితే. ఓకే. కంపల్సరీ కవర్ చేసుకోవాలి. ప్లస్ స్పేస్ ఉండాలి. మొత్తం ఏంటంటే లోడ్ అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కరెక్ట్ అండి. లోపల ఇప్పుడు వచ్చిన కూలింగ్ తిరుగుతూ ఉండాలి లోపల. మనం అన్ని అక్కడ లోపల పెట్టేస్తే అక్కడ తిరుగుతుంది, పైన కింద అవ్వదు కదా. మొత్తం అలా ప్యాక్ ప్యాక్ చేయకూడదు చేయకూడదు, కొంచెం కంప్లీట్. గ్యాప్ అంటూ ఉండాలి అన్నమాట. ఎక్కువగా పిండి ఇవన్నీ అంటే మనం ఒక 2-3 రోజులు యూజ్ చేస్తాం ఏదైనా కదా, సరే ఇడ్లీ ఫ్రిడ్జ్ పిండి, దోశ ఐటమ్. పిండి, అవునండి అవును. బట్ అవి కవర్ చేసి నీట్ గా అంతే పెట్టాలి. అంతే. ఏదైనా సరే 4 to 5 days యూజ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఐటమ్ ఎక్కువ తినడం కూడా మంచిది కదా అనుకోండి. మనకి ఎలాగో ఫ్రూట్స్ కానీ ఒక దగ్గర, బాటిల్స్ అవునండి, ఒకవైపు, అవును. చాక్లెట్స్ ఒకవైపు పెడతాం, అవునండి, ఎగ్స్ అవును. కూడా పెడుతూ ఉంటారు ఇలా అన్ని కొంతమంది. పెట్టేస్తారు, అవును. ఇవన్నీ Eggs ఇవన్నీ కూడా పెట్టొచ్చు కదా, పర్వాలేదు కదండి. మన ఇష్టం చేద్దాం, పాడే ఐటమ్ అన్ని కూడా తీసుకెళ్ళి అందులో పెడతారు. అది పెట్టాలి కండక్షన్స్ ఎవరి ఇష్టం కాదండి. యాక్చువల్లీ అగ్గి పెట్టకూడదు, దగ్గర అందరూ పెడుతున్నారు. గుడ్లు పెట్టకూడదండి. గుడ్లు యాక్చువల్గా ఫ్రిడ్జ్ లో పెట్టిన గుడ్లు యాక్చువల్గా ఎత్త కాదు అది. గుడ్లు కూడా పెడుతున్నారు. ఐస్ క్యూబ్ ట్రే పెడతారు కదా, అట్లా పెట్టేస్తారు. ఈ ఫ్రీజర్ బాక్స్ పోవడం ఇంకో కారణం కూడా ఏంటంటే ఆ పెట్టిన ఐస్ క్యూబ్స్ రావిల్లు గట్టిగా బలవంతంగా పీకుతారు దాన్ని. ఆ పీకినప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఈ రిఫ్లెక్టర్ ఏదైతే ఉందో దాని పైపులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏంటంటే Okay. పెట్టినప్పుడు కింద ఏమైనా ఆవుని అంటారు కదా, ఆవుని పెడితే తట్టుకోదు. ఓ, ఈ టిప్ ఏదో బాగుంది. డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ ట్రే ఐస్ ట్రే దానికి కింద కొంచెం ఆవుని రాసి పెడితే మనకి అది అతుక్కోదు. ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ ఐటమ్ కదా, ఐస్ మనం పట్టుకోదు అనమాట, అక్కడ గ్యాప్ ఉండిపోతుంది, ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఈ టిప్ డెఫినెట్ గా ఫాలో అవ్వండి అందరూ. ఐస్ ట్రే ఏదైతే ఉందో మన క్యూబ్స్ కోసం పెడతాము, కొంచెం కొద్దిగా ఆవు నెయ్యో లేకపోతే నెయ్యి ఏదైనా కొంచెం రాసి ఐటమ్ ఏదైతే పెట్టేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా తీసేయచ్చు. సో ఇలాంటి టిప్స్ చెప్పండి మాకు రోజు అవసరం అయ్యేవి. అంటే అన్ని వస్తువులు ఇందాక పెడతారని అంటున్నాం కదా, ఫ్లవర్స్ పెడతారు కొంతమంది, అది మళ్ళీ పూలు అవునండి. కావచ్చు, చామంతి పూలు. ఇప్పుడు పెడతారు. ఫెస్టివల్ సీజన్ ఉందంటే నెక్స్ట్ డే యూజ్ చేసుకోవడానికని అన్ని అందులో పెడుతూ ఉంటాం. అవునండి. అలా ఫ్లవర్స్ అవి పెట్టచ్చా? పెట్టొచ్చా అంటే పెట్టుకోవచ్చు, కానీ దాన్ని ఎట్లా పెట్టాలంటే ఏదైనా బాక్స్ లాంటిది, కన్సీల్డ్ కంటైనర్ అంటారు కదా, అవును. ఏదైనా ప్లాస్టిక్ Complete close అయిపోయినట్టు. క్లోజ్ అనమాట. దాని స్మెల్ బయటకు రాదు. వచ్చిందంటే మిగతా ఐటమ్స్ మొత్తం స్మెల్లీగా ఉంటాయి. మీరు ఫ్రూట్స్లో స్మెల్ వస్తుంది, అందులో పాలు పూల టీ వాసన తాగిన స్మెల్ వస్తుంది. వస్తుంది, అన్ని స్మెల్లీగా అంతా మల్లెపూల వాసన వస్తుంది. మల్లెపూల టీ, చామంతి పూల టీ, అవును. పెరుగు ఏమన్నా తిన్నా కూడా అంతే అదే అంతే. వాసన అంతా వస్తుంది. స్మెల్ అంతా దానికి తీసుకుంటుంది అనమాట, ఐటమ్ తీసుకుంటుంది. ప్రసాద్ గారు, అంటే మీరు మేజర్ గా సర్వీస్ చేసింది దేనికండి? ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సర్వీస్ చేశారు ఫ్రిడ్జ్ కి? రెగ్యులర్ గా ఫ్రిడ్జ్ లో కంప్లైంట్స్ అంటే సింగిల్ డోర్ వచ్చేసి థర్మోస్టాట్లే పోతాయి, ఓకే. రిలే వెళ్ళిపోతాయి. కంప్రెసర్ అనేది రేర్ కండిషన్ అండి, ఎప్పుడో కానీ పోవాలి. ఎప్పుడో గానీ. ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత 5-6 years ఎప్పుడో పోతుంది అది. అంతే. మన టైం బాగోపోతే 7 నెలలకే పడుతుంది అనుకోండి. మామూలుగా ఒక ఫ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలండి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా use అది అయ్యేది? పర్ఫెక్ట్ గా మనకు వచ్చిన పీస్, అప్పుడు డిఫెక్షన్ పీస్ వస్తాయి, ఏదో సిక్కిం లాటరీ తగిలినట్టు అట్లా కాకుండా మంచి పీస్ అయితే కనుక 7 to 8 years పక్కా వస్తుంది. 7 to 8 years. వితౌట్ కంప్లైంట్ వస్తుంది 7 to 8 years. ఓ సూపర్. 7-8 ఏళ్ల వరకు ప్రాబ్లం ఉండదు. ఈజీగా వస్తుంది. ఎప్పుడు మేము ఇంకా ఇది చాలు, ఈ ఫ్రిడ్జ్ ని మనం ఫ్రిడ్జ్ ని మార్చాల్సిందే, కొత్తది తీసుకోవాలి అని డిసైడ్ అవ్వాల్సిందే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల అది కాలం? ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఫ్రిడ్జ్ కొన్నాము, ఫస్ట్ టైం రిపేర్ వచ్చింది, చిన్న రిపేర్, థర్మోస్టాట్ పోయింది, నడిపించుకోవచ్చు. రిలే వెళ్ళిపోయింది, నడిపించుకోవచ్చు.
మేజర్ ప్రాబ్లం కంప్రెసర్ పోయింది లేదా మన ఫ్రీజర్ బాక్స్ పోయిందంటే కనుక అది తీసుకున్న తర్వాత 5 to 6 years దాటితే రీప్లేస్ చేసుకోవడం చాలా బెస్ట్. ఓకే మళ్ళీ ఒకవేళ మనం కొత్తగా తీసుకొచ్చి ఐటెం పెట్టినా రిపేర్గా. కొన్నిసార్లు అండి కొన్న ఖర్చు కన్నా రిపేర్ ఖర్చులే ఎక్కువ అవుతా ఉంటాయి. సో ఏంటంటే అది అప్పుడైతే ఖచ్చితంగా అవును, మార్చాల్సిందే. నేను అదే చెప్తున్నాను కదండి. యాక్చువల్ కంప్రెసర్ పోవడం సేపు కూడా ఫ్రిడ్జ్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఉమ్, వన్స్ ఒకసారి కంప్రెసర్ పోయిన తర్వాత చెప్పాను కదా, ఉమ్, వెనకాల కండెన్సర్ ఉమ్, ఫిల్టర్ చేంజ్ చేసుకుని మళ్ళీ మీరు యూజ్ చేసుకుంటే మళ్ళీ 4-5 years 2-3 years వరకు మళ్ళీ ప్రాబ్లం ఉండదు మీకు. ఉమ్. పర్ఫెక్ట్గా వెల్డింగ్ చేసి పర్ఫెక్ట్గా గ్యాస్ ఛార్జింగ్ చేస్తే ఉమ్. అదండి. రైట్. ఉమ్. అండ్ ఇంకొక మాట, వర్షాకాలం కదా, బాగా థండర్స్ అవి వచ్చినప్పుడు అవును. అప్పుడు ఏంటంటే ప్లగ్ అవుట్ చేస్తేనే మంచిదా? థండర్స్ అంటే రన్నింగ్ ఉన్న టైంలో ఏంటంటే ఎర్తింగ్ సఫిషియెంట్గా ఉంటే ఏం కాదండి. థండర్స్ వచ్చినా ఉమ్, ఇంట్లో ఎర్తింగ్ అంటే పర్ఫెక్ట్గా ఉంటే కనుక మన ఐటమ్ సేఫే. ప్రాబ్లం ఉండదు. ఒకసారి ఏంటంటే ఆ థండర్స్ వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు మనం ప్లగ్ తీసుకోవడం చాలా బెస్ట్. అది టీవీ ఏది ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్, ఉమ్. టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఏదైనా సరే. ఏదైనా ఉమ్. సరే. ప్రసాద్ గారు, కొంతమంది సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జెస్ తీసుకుంటారు. అవునండి. అవి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు అలా కొనొచ్చా మేము, కొనకూడదా? కొనొచ్చా అంటే కొనుక్కోవచ్చు, తప్పే ఉందని. అందరూ ఇప్పుడు బడ్జెట్, కస్టమర్ బడ్జెట్, ఇప్పుడు అందరూ కొత్తగా కొనుక్కోలేరు కదా. అవును. చిన్న ఫ్యామిలీ ఉంటుంది, డబ్బు అమౌంట్ తక్కువ ఉంటుంది, ఉమ్. వాళ్ళ వాళ్ళకి బడ్జెట్లో double door కొనుక్కుంటాడు. ఏదో కొనుక్కున్నప్పుడు వాడాలని ఉంటది. ఏంటంటే కండిషన్ చూసుకోవాలి. లోపల ఎట్లా ఉంది, ఈ బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది ఉమ్. తెలియదు. జస్ట్ ఏమైనా మెకానిక్ నాటి సలహా చెప్తా కదా, చిన్న సలహా అన్న ఉమ్. ఫ్రిడ్జ్ అని. యాక్చువల్గా సేల్స్ మన OLX వాటిలో వీటిలో అమ్ముతారు. ఒకవేళ అవును. అమ్మేస్తున్నారంటే హౌస్ షిఫ్టింగ్ కొనుక్కున్నవి మంచిగా ఉంటుంది. వాళ్ళు కొత్త అమ్మేసి ట్రాన్స్ఫర్ అయిపోతే అటువంటివి బాగుంటాయి. ఉమ్. ఓల్డ్ అయినది కొనుక్కోవడం మంచిది, ఉమ్. మన బడ్జెట్ని బట్టి వాళ్ళ ఇష్టం. ఉమ్. అంటే ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసిన ఫ్రిడ్జ్ ని సెకండ్ హ్యాండ్ లో మనం కొనుక్కోవచ్చు? ఒక సంవత్సరం యూజ్ చేసిన, పర్టికులర్ 2 ఏళ్ళ, 3 ఏళ్ళ? దీని మీద అంటూ ఫ్రిడ్జ్ కొన్న దానిపైన ఇప్పుడైతే స్టార్ రేటింగ్, ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వస్తుంది. ఇంతకుముందు అట్లా ఏం లేవు. ఉమ్. కండిషన్ చూసి కొనుక్కోవడమే, ఇయర్స్ అంతే. అని కాదు. లోపల ఎట్లా ఉంది, ఉమ్. ఇప్పుడు ఫ్రీజర్ బాక్స్ డోర్ బాగుందా లేదా, ఉమ్. థర్మోస్టాట్ నాబ్ ఉందా లేదా, బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది, లోపల బల్బ్ వస్తుందా రావట్లేదా, ఉమ్. ఈ జాలి అనేది వెనకాల ఉంటుంది కదా, ఇది ఉమ్. యాక్చువల్ దీనికి లేదు, ఇది కన్సీల్ జాలి. ఇది ఉమ్. జాలి అని కండెన్సర్, సార్ జాలి అనకూడదు. ఉమ్. సో ఎక్స్టర్నల్ జాలి ఉంటే అది తుప్పట్టవే ఉందా చూసుకుని కొనుక్కోవాలి. ఉమ్. కొనుక్కోవచ్చు, అదే ఇవి- ప్రాబ్లం ఈ కాదు. చిన్న చిన్న బడ్జెట్ని బట్టి అంతే. అవునండి, ఓకే. మన బడ్జెట్ని బట్టి. సో సెకండ్ హ్యాండ్ మేము తీసుకోవాలనుకున్నాం అలాంటి అవును. ఫ్రిడ్జ్ అంటే కనుక ఈ చెప్పినటువంటి ఈ చిన్న చిన్న మీరు ఒకసారి అవును. చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు అంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు కాబట్టి మీకు యూజ్ అవ్వాలి, అది అంతే. బర్డెన్ అవ్వకూడదు కదా. ఉమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. Yes, sir. చాలా మంచి అవగాహన, ఎందుకంటే చాలా మందికి అవసరం అండి. మేము ఇందాక అన్నట్టు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయి, అంటే ఒకటి రెండు యూజ్ అవును, చేసే వాళ్ళు కూడా అవును, ఉంటారు. కానీ ఆ మెయింటెనెన్స్ విషయంలోనే కాస్త ఇబ్బంది. అవును. చిన్న చిన్నవి అయినా సరే చాలా ఇంపార్టెంట్. అవి చాలా అవును. క్లియర్ గా చెప్పారు, మాకు అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you. నమస్తే. సో చూసారు కదా, ఫ్రిడ్జ్లు ఎవరి ఇళ్లలో ఉండవు, అందరి ఇళ్లలో ఉంటాయి, అందరికీ అవసరమే. ఒకటికి మించి ఉన్న హౌసెస్ కూడా మనం చూస్తూ ఉంటాము. చిన్న చిన్న ఇప్పుడు మీరు చూసినటువంటి పోర్టబుల్ మినీ ఫ్రిడ్జెస్ దగ్గర నుంచి బీరువాలంత ఫ్రిడ్జ్లు కూడా అప్గ్రేడ్ అయ్యి అప్డేటెడ్ వెర్షన్ తోటి మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు అందించడం జరిగింది. వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఇల్లాలు ఎవరైతే ఉంటారో గృహిణులు, వాళ్ళకి ఈ వీడియో పంపించండి. ఆ మెయింటెనెన్స్ అనేది తెలిస్తే ఎక్కువ రోజుల పాటు మనం ఫ్రిడ్జ్ని యూస్ చేసుకోవచ్చు. పదే పదే రిపేర్లు వస్తున్నా, ఎప్పుడు అసలు మనం ఒక టెక్నీషియన్ని కన్సల్ట్ చేయాలి, అసలు ఫ్రిడ్జ్ని ఎలా ప్లేస్మెంట్ చేయాలి, అన్నీ కూడా ఈ వీడియోలో అందించాను. మీ అందరికీ ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.